హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లతాని మాట్లాడుతున్నాను. టుడే టాపిక్ ఈజ్ ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 11 గురించి. వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి. ఓకేనా? సరే, వీడియోలోకి వెళ్దాం. ఈరోజు నవంబర్ 27 తెలుగు టైటాన్స్ వీస్ గుజరాత్ జైంట్స్కి మ్యాచ్ జరిగింది కదా. ఈ మ్యాచ్లో తెలుగు టైటాన్స్ ఫస్ట్ తన ఫామ్లో బాగా చూపించింది అనమాట. అంటే మొదట 10 మినిట్స్లో మాత్రం తెలుగు టైటాన్స్ టాప్లో 3 పాయింట్ల తేడాతో ఉన్నింది. నెక్స్ట్ గుజరాత్ జైంట్స్ మన తెలుగు టైటాన్స్ను ఆల్అవుట్ చేయడంతో పవన్ షెరావత్, విజయ్ మాలిక్, ఆశిష్ నెర్వాల్ అవుట్ అయిపోవడంతో తెలుగు టైటాన్స్ ఆల్అవుట్ అయిపోయింది అనమాట. సో వాళ్ళు అప్పుడు మనల్ని లీడ్ చేశారనమాట. సో ఈ లీడ్ చేసినప్పుడు అసలు తెలుగు టైటాన్స్ చాలా క్లిష్ట పరిస్థితిలో 6 పాయింట్స్ 7 పాయింట్స్ రేంజ్లో అయిపోయింది అనమాట. తర్వాత 10 మినిట్స్ తర్వాత నెక్స్ట్ మనం ఎలా ఉంది మ్యాచ్ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి మన మీద గుజరాత్ జైంట్స్ వచ్చి 7 పాయింట్ తేడాతో లీడింగ్లో ఉంది. సో సెకండ్ హాఫ్ వచ్చేసరికి మళ్ళీ సెకండ్ హాఫ్లో పవన్ షెరావత్ బాగా పుంజుకున్నాడు అనమాట. ఫస్ట్ ఆశిష్ నెర్వాల్ తన అద్భుతమైన రైడింగ్తో ఫస్ట్ తను పాయింట్లు ఒకే ఒక రైడ్లో అవుట్ అవటం జరిగింది. మిగతా తను 10 రైడ్లు చేస్తే 10 రైడ్లో 8 రైడ్లు ఖచ్చితంగా పాయింట్లు తీసుకువచ్చాడు. అలాగే తర్వాత పవన్ షెరావత్ సెకండ్ హాఫ్లో ఇంకెలాగైనా గెలవాలి అనే మ్యాచ్ తాను అద్భుతమైన రైడింగ్ పాయింట్లతో రైడింగ్లో వెళ్ళిన ప్రతి రైడ్కి రైడింగ్ చేసుకుంటూ వచ్చాడనమాట. సో దానివల్ల మన సెకండ్ హాఫ్లో ఫస్ట్ 10 మినిట్స్కి తెలుగు టైటాన్స్ 10, గుజరాత్ జైంట్స్ వచ్చి 5 ఇలా వచ్చింది. తర్వాత మళ్ళీ మిగతా 10 మినిట్స్కి తెలుగు టైటాన్స్ 15, గుజరాత్ జైంట్స్ 7 వచ్చింది. దానివల్ల ఏంటంటే గుజరాత్ జైంట్స్ సెకండ్ హాఫ్లో 2 సార్లు ఆల్అవుట్ అవ్వటం జరిగింది. దానివల్ల మనకి లీడింగ్ పాయింట్ అనేది ఇంకా కంటిన్యూషన్ జరగడం జరిగింది. ఇంకా లాస్ట్ 5 మినిట్స్ ఉండగా తెలుగు టైటాన్స్ 5 పాయింట్లతో లీడింగ్లో ఉన్నిందనమాట. సో లాస్ట్ రైడు గుజరాత్ జైంట్స్ వచ్చినప్పుడు మన తెలుగు టైటాన్స్ బోనస్ ఇవ్వకుండా 1 పాయింట్ ఇవ్వడం జరిగింది. దీంతో తెలుగు టైటాన్స్ 34, గుజరాత్ జైంట్స్ 32 పాయింట్లతో తెలుగు టైటాన్స్ విజయం సాధించడం జరిగింది. దీనివల్ల మన తెలుగు టైటాన్స్ నెక్స్ట్ మ్యాచ్ గెలిస్తే ప్లేయర్ ఆఫ్కి ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు పాయింట్ల పట్టికలో తెలుగు టైటాన్స్ 5వ స్థానంలో ఉంది. ఓకేనా? ఇప్పుడు ఢిల్లీ వాళ్ళకి మ్యాచ్ జరుగుతుంది. సో నెక్స్ట్ మ్యాచ్ చూద్దాం. నెక్స్ట్ తెలుగు టైటాన్స్ గెలవాలని ఖచ్చితంగా కోరుకుందాం అందరమే. ఎవరికైనా నచ్చితే నా వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఏమన్నా కామెంట్స్ చేయండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.